ఆర్టిస్ట్ మేడం 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 అలానే ఉండండి. మోహిత్ మేడం అలానే ఉండండి. జాగ్రత్త, క్లాత్ కదా పట్టుకోదు. మేడం అలానే చూడండి. మేడం చూడండి. Today is a day of first. This is the first ever robotic expo in the world. For too long, our rural students had to travel distance, making more advice and use friendly. Safety, energy saving, crowd monitoring and easy to install. These lights are used in schools, colleges, offices, malls and public places. Conclusion: it's reduce saves and well saves electricity using automatic lighting. Thank you, sir. ఈరోజు మొట్టమొదటిసారిగా తులసి విద్యా సంస్థల నందు ఏఐ రోబోటెక్ ఇన్నోవేషన్ ఎక్స్పో కార్యక్రమానికి ఆహ్వానించేందుకు పాఠశాల యజమానానికి కరస్పాండెంట్ తులసి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాయి వికాస్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పాఠశాలలో విద్యార్థులు చాలా చక్కగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో బాగా రాణించడం జరుగుతూ ఉంది. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చారో ఈ రోజు పరిస్థితుల్లో జై పరిజ్ఞానం అనేది, జై విజ్ఞానం అనేది ఏ విధంగా అయితే ప్రపంచంలో మనం రాణించబోతున్నామో అందులో భాగంగా రైల్వే కోడ్లోనే తులసి స్కూల్ వారు ముందుగా గుర్తించి విజ్ఞాన నైపుణ్యతలో మనం కూడా ముందుకు రాణించబోతున్నాం అనే ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఇక్కడ శ్రీ తులసి ఎడ్యుకేషనల్ అకాడమీలో ఈ రోబోటిక్ ఎక్స్పోకి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోబోటిక్ ఎక్స్పో 1 year ప్రోగ్రామ్ ఇది. ఈ స్టెమ్ దృష్టిలో పెట్టుకొని, ఈ ఏఐ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని మా స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, దీని ద్వారా మా పిల్లల భవిష్యత్తులో ఫ్యూచర్ లో మంచి గొప్ప స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇప్పటి నుంచే చిన్న స్కూల్ స్థాయి నుంచే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి మేము ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి కొడాక్ కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళ ద్వారా మా స్టూడెంట్స్ అందరికీ కూడా బేసిక్ లెవెల్ నుంచి ఇక్కడ రోబోటిక్ టెక్నాలజీ గురించి ఏఐ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కి. ఇక్కడికి మా సంస్థ ద్వారా, అంటే శ్రీ తులసి ఎడ్యుకేషన్ ద్వారా ఇప్పటి వరకు కోడూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయలేదు. మొట్టమొదటిగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. నా గోల్ కూడా మాక్సిమం స్టూడెంట్స్ అందరికీ మంచి నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పని నేను ఈ స్కూల్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే
క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మాకు వచ్చే మా కో కరస్పాండెంట్స్ అందరికీ గెస్ట్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు తులసి ఎడ్యుకేషన్ అకాడమీలో ఈ కొత్త భవనంలో మేడం గారు సరికొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ఎక్స్పోని ఇక్కడ చేయడం జరిగింది. చాలా మంది అతిథులు వచ్చారు. చాలా గ్రాండ్ గా వెళ్ళారు. కోడూరు కాన్స్టిట్యూషన్ లో ఇది మొదటిగా మేడం గారే చాలా ధైర్యంగా ఈ యొక్క రోబోటిక్ క్లాసెస్ ని రన్ చేసేదానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే కోడూరులో అన్ని కరస్పాండెంట్లు ఏకమై కోడూరులో ఉత్తమ విద్యను అందించేదానికి మేము గట్టిగా ప్రణాళికలు తీసుకొని అన్ని విద్యా సంస్థలు కూడా ఎక్కడ ఊరికి ఇబ్బంది లేకుండా మంచి చేసి ఈ రోజు రాష్ట్రంలో కూడా జేఈ మెయిన్స్ రిజల్ట్ వస్తే మన రాష్ట్రానికి 10 ర్యాంకులు రావాలంటే అవుట్ ఆఫ్ 20లో రాష్ట్రానికి 10 వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ లో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ జరుగుతోంది. అలాగే కోడూరులో కూడా మంచి విద్యార్థులను తయారు చేసి దేశం గర్వించే విధంగా మేము తయారు చేస్తాము. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. First of all, welcome to the Tulasi School's first edition of AI and Robotic Innovation Expo. So, this is Azhar. I am the director of Codiotic EduTech Solution. We are a company working with schools in implementing the integrated STEM education services. Usually, the STEM stand for the science, technology, engineering and mathematics. And మన మెయిన్ గా స్కూల్స్ లో ఈ 4 సబ్జెక్ట్స్ ని బేస్ గా చేసుకుని ఒక 9 టెక్నాలజీస్ మీద పిల్లలకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తాము. సో వీఆర్ టీచింగ్ ఫ్రమ్ ద గ్రేడ్ 3 టు హైయర్ స్టాండర్డ్స్ అండ్ ఆల్. So we mostly concentrating on artificial intelligence, robotics, IoT, Arduino, AR/VR, and more technologies. So we have conducted the throughout academic year plan here, and whatever the students have learned in this academic year, with that మనం ఈ రోజు ఒక ఎక్స్పో ని కండక్ట్ చేస్తున్నాము. And mostly we are showcasing the importance of AI, robotics, and in the future technologies and all.